అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామయ్యని. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకి తేవాలంటే మీరు సపోర్ట్ చేయాలిగా. సో ఫార్ నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ప్రోగ్రెస్ ఈజ్ గ్రేటర్ దాన్ పర్ఫెక్షన్. మనలో చాలామంది జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటాం, కానీ ఒక చిన్న సమస్య మనల్ని ఆపేస్తుంది. అది ఫెయిల్యూర్ కాదు, అది పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడటం. అన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత మొదలు పెడతాను, ఇంకా కొంచెం నేర్చుకున్నాక ప్రయత్నిస్తాను, ఒకసారి పూర్తిగా సిద్ధమైతే ముందుకు వెళ్తాను అని అనుకుంటూ చాలా అవకాశాలను మనమే వదులుకుంటాం. కానీ నిజం ఏమిటంటే ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ అయిన మనిషి ఎవరూ లేరు. పర్ఫెక్ట్ టైం లేదు, పర్ఫెక్ట్ ప్లాన్ లేదు, పర్ఫెక్ట్ లైఫ్ కూడా లేదు. మన జీవితాన్ని మార్చేది పర్ఫెక్షన్ కాదు, ప్రతిరోజు వేసే చిన్న చిన్న అడుగులు. స్లో ప్రోగ్రెస్ అయినా సరే మన కలల వైపు కదులుతూ ఉండడమే నిజమైన విజయం. కాబట్టి ఈరోజు మనం ప్రోగ్రెస్ ఓవర్ పర్ఫెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చిన్న పురోగతి కూడా ఇప్పటికీ మొదలు పెట్టని పరిపూర్ణత కంటే ఎంతో గొప్పది. చిన్నప్పటి నుంచే నాకు క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. వాల్ డెకర్, ఫ్లవర్ గార్డెన్ బాక్స్, క్రాఫ్ట్స్, పెన్సిల్ డ్రాయింగ్స్, పెయింటింగ్స్, ఏది కనిపించినా ఏదో ఒకటి సృష్టించాలని అనిపించేది. మా అమ్మ టైలరింగ్ చేసేవారు. టైలరింగ్ తర్వాత మిగిలిపోయిన లేసెస్, ఓల్డ్ డెకరేషన్స్లోని సీక్వెన్స్, చిన్న చిన్న ఫ్యాబ్రిక్ పీసెస్ ఏవి నేను పడేయనిచ్చేదాన్ని కాదు. అన్నీ కలెక్ట్ చేసి దాచుకునేదాన్ని. ఏదైనా కొత్త ఐడియా వస్తే వాటితో ఏదో ఒక క్రాఫ్ట్ తయారు చేసేదాన్ని. కొన్నిసార్లు ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి గిఫ్ట్స్గా కూడా ఇచ్చేదాన్ని. కానీ నిజం చెప్పాలంటే మా అమ్మకు అప్పట్లో అవన్నీ కొంచెం సిల్లీగా అనిపించేవి. ఇంత టైం పెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడిగేవారు. కానీ నేను ఎప్పుడూ పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడలేదు. నా డ్రాయింగ్ పర్ఫెక్ట్గా ఉందా, నా పెయింటింగ్ అందరికీ నచ్చుతుందా, నా క్రాఫ్ట్ ప్రొఫెషనల్గా కనిపిస్తుందా అని ఆలోచించకుండా నాకు నచ్చిన పని చేస్తూ వెళ్ళిపోయాను. రోజులు, సంవత్సరాలు గడిచాయి. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే ఆ చిన్న హాబీ నా జీవితంలో ఎంతో పెద్ద భాగమైందో అర్థమవుతోంది. నాకు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు పెయింటింగ్ వేయడం, క్రాఫ్ట్ చేయడం ఒక థెరపీలా అనిపిస్తోంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాదు, అప్పుడప్పుడు ఆర్డర్స్ కూడా వస్తుంటాయి. ఒక హోలిస్టిక్ క్లినిక్ ఓనర్ నా పెయింటింగ్స్ చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యి తన క్లినిక్ మొత్తం నా పెయింటింగ్స్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ క్లినిక్కి వచ్చే ఎంతోమంది నా పెయింటింగ్స్ చూస్తూ ఆనందిస్తున్నారు. ఇటీవల నా న్యాచురల్ హీలింగ్ టీచర్ కూడా కొన్ని పెయింటింగ్స్ ఆర్డర్ చేశారు. ఇవి చూస్తే స్టూడెంట్కి ప్రశాంతత కలుగుతుంది, మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళడానికి సహాయపడతాయి అని చెప్పారు. ఆ కాంప్లిమెంట్స్ విన్నప్పుడు నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. అప్పుడు ఒక విషయం బాగా అర్థమైంది. నేను చిన్నప్పుడు పర్ఫెక్షన్ కోసం ఎదురు చూసి ఉంటే, ఇంకా బాగా వచ్చిన తర్వాత మొదలు పెడతాను అని అనుకుని ఉంటే, బహుశా ఈరోజు ఈ ఆనందాన్ని, ఈ గుర్తింపుని ఎప్పుడూ పొందలేకపోయేదాన్ని. ఈరోజు మా అమ్మగారు కూడా నా పెయింటింగ్స్ గురించి గర్వంగా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే నేను నమ్మేది ఒకటే, పర్ఫెక్షన్ మనల్ని ముందుకు తీసుకెళ్ళదు, కన్సిస్టెన్సీ తీసుకెళ్తుంది. చిన్న చిన్న అడుగులు, చిన్న చిన్న ప్రయత్నాలు, కొంచెం రోజు ముందుకు వెళ్ళడం, అవే ఒకరోజు మనకు ఊహించని ఫలితాలు తీసుకొస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా చేయాలని ఎదురు చూడకండి. మీకు ఇష్టమైన పని ఈరోజు మొదలు పెట్టండి. ఎందుకంటే ప్రోగ్రెస్ ఎప్పుడు పర్ఫెక్షన్ కంటే గొప్పది. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.